మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో గవర్నర్ వ్యవస్థని తీసి పక్కన పడేయాలా, ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు పావలా కాదు కదా 5 పైసలు కూడా లాభం లేదు. ఆ వ్యవస్థను వాడుకొని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం కూడా చెలాయిస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, గత 2 రోజులుగా టీవీకే అధినేత విజయ్ గారి విషయంలో ఆ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గవర్నర్ రాజేంద్ర గారు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. ఆయన గతంలో గోవాలోనే ఎక్కడో ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2 టర్మ్స్ ఏమి ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత స్పీకర్గా పనిచేశాడు. తర్వాత ఆయన తీసుకొచ్చి ఇప్పుడు లాస్ట్ టైము కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. ఇప్పుడు ఇన్ఛార్జిగా తమిళనాడు కూడా నియమించారు. ఆయన బీజేపీ ఏజెంట్ అనేసి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన గత 2 రోజులుగా విజయ్ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిస్తున్నాడో మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు అతిపెద్ద రాజకీయ పార్టీ, ఎక్కువ స్థానాలు గెలిచేటువంటి రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళ అసెంబ్లీలో తమ యొక్క బల నిరూపించుకుంటున్నారు. కాదంట, ఆయనకి రాతపూర్వకంగా రాసి వాళ్ళంట, పేర్లు కూడా రాసి వాళ్ళంట, ఎవరెవరో ఈ టీవీకేకు సపోర్ట్ చేస్తున్నారనేసి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చెప్తుంది కదా, అసెంబ్లీలో నిరూపించుకోవాలి కానీ గవర్నర్ ఆఫీస్లో కాదు నియమించుకోవాల్సిందని చెప్పేసి. అయినా కానీ ఆయనేమో పైన మోదీ గారు అమిత్ షా గారి ఆదేశాల మేరకు ఆయన పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు ఖండించాడు, ఏబి వెంకటేశ్వరరావు ఖండించాడు, అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఖండిస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఖండిస్తున్నారు, కపిల్ సిబాల్ గారు, అదేవిధంగా ముకుల్ గారు, వీళ్ళంతా కూడా ఖండిస్తున్నారు ఆ గవర్నర్ గారు తీసుకుంటే నిర్ణయం మీద. రాష్ట్ర అసెంబ్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరం ఉంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో దాన్ని చేరుకోవడానికి టీవీకేకు ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ గవర్నర్ గారు తన అధికారాలను ఉపయోగించి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి విజయ్ గారికి నిర్ణీత గడువుని విధించేశారు. ఆ గడువు ముగిసేలోపు విజయ్ గారు మరో 6 ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని మొత్తం 118 సభ్యుల మద్దతును సభలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బల పరీక్షలో విజయ్ గారు విజయం సాధిస్తే తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీ నూతన శాఖని ప్రారంభించినట్లు అవుతుంది. 108 సీట్లు గెలిచినటువంటి విజయ్ గారి పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా గవర్నర్ గారు 118 మంది మద్దతు పత్రాలు కావాలని చెప్పేసి పట్టుబడడం అదొక పెద్ద చర్చ అయిపోయింది ఇప్పుడు. దీంతోనే టీవీకే ఫ్యాన్స్ కూడా గవర్నర్ గారి తీరు మీద నిప్పులు చెరుగుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్లు 234, ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ఉన్నట్లు లెక్క. కానీ విజయ్ గారి పార్టీకి 108 సీట్లు వచ్చాయి, అంటే మ్యాజిక్ ఫిగర్కు మరో 10 సీట్లు తక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ విజయ్ గారికి సపోర్ట్ చేసింది. సో అది ఒక 5 సీట్లు తీసుకోవడానికి ఇంకొక 5 సీట్లు కావాలి. సో మీకు పూర్తి మెజారిటీ లేదు కాబట్టి ఆ మిగిలిన 5 మంది ఎమ్మెల్యేలు ఎవరో వారి సంతకాలతో కూడినటువంటి మద్దతు పత్రాలు ఇస్తేనే నేను మిమ్మల్ని సీఎంగా ఆహ్వానిస్తాను అని చెప్పేసి గవర్నర్ గారు విజయ్ గారికి సూచించడం వెనుక మతలబి ఏంటో మనకైతే అర్థం కాదు. అతిపెద్ద పార్టీగా వచ్చేటువంటి తమకు మొదట అవకాశం ఇవ్వాలని చెప్పేసి, తమకు బలం ఉందో లేదో రాజ్భవన్లో కాదు అసెంబ్లీలో తేల్చుకుంటామని చెప్పేసి టీవీకే పార్టీ నేతలంతా కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు 1989 నాటి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కర్ణాటక సీఎం బొమ్మాయికి మెజారిటీ లేదని గవర్నర్ గారు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏ ప్రభుత్వానికైనా సరే మెజారిటీ ఉందో లేదో గవర్నర్ నివాసంలో తేలకూడదు, అది కేవలం అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ ద్వారానే తేలాలి అని చెప్పేసి ఆనాడు గౌరవ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం చూస్తే అతిపెద్ద పార్టీగా నిలిచినటువంటి విజయ్ గారిని పిలిచి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు కొంత సమయం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా ముందే 118 మందిని చూపించమనడం బొమ్మాయి తీర్పుకి విరుద్ధం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, సీనియర్ న్యాయవాదులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరోవైపు రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారికి కొన్ని
విచక్షణాధికారాలు ఉంటాయి. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చే నాయకుడిని ఎంచుకునే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. కానీ గతంలో గోవా మా గోవా ముఖ్యమంత్రిగా ఉన్న చనిపోయాడు అతను. ఆయన కానీ అదేవిధంగా మణిపూర్ వంటి రాష్ట్రాల్లో, తర్వాత రీసెంట్గా కర్ణాటకలో యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అతిపెద్ద పార్టీని కాదని చెప్పేసి చిన్న పార్టీలను కలిసి ఉంటే కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పేసి ఉదాహరణలు ఈ దేశంలో బోలెడు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఆపడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ గారు కొద్దిసేపటి ఆఫ్టర్నూన్ ఎప్పుడో గవర్నర్ గారిని కలిశాడు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తన వద్ద ఉంది, తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటాయని చెప్పేసి విజయ్ గారు వెల్లడించాడు. గవర్నర్ గారు దానికి పర్మిషన్ ఇవ్వలే. ఎవరైతే నీకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ సంతకాలతో కూడినటువంటి డేటా కావాలంట. మరి అన్ని రాజకీయ పార్టీలు క్వశ్చన్ చేస్తున్నాయి. ఈవెన్ కమల్ హాసన్ గారు కూడా గవర్నర్ గారి చేస్తున్నటువంటి చేష్టలు, ఆయన తీరుని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. తమిళనాడులో మొత్తం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలానే కొనసాగితే పరిస్థితి ఇంకోలా ఉంటుందేమో. ఇవంతా పైన ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షా వాళ్ళ ఆదేశాల మేరకు ఈయన ఇలా పనిచేస్తున్నాడని చెప్పేసి విమర్శలు అయితే గట్టిగా వినబడుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ గవర్నర్ వ్యవస్థ పీకి పక్కన పెడేస్తే మంచిదేమో అనేసి అనిపిస్తుంది. మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది. తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడు ఆమె కూడా బీజేపీ నాయకురాలే. తమిళనాడు ఆమె బీజేపీ నాయకురాలు. ఆమెకు గవర్నర్ పదవి ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి నియమించారు. అప్పుడు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసిన మీరు అందరూ కూడా చూశారు. అదేవిధంగా రవి గారు, ఆయన కూడా తమిళనాడు గవర్నర్గా పనిచేశారు స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఆయన ఏ విధంగా బిహేవ్ చేశారో మనం కూడా చూసాం. తర్వాత వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గవర్నర్ గారు ఇంకా పీక్ లెవెల్. ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ పొలిటికల్గా గవర్నర్లు వాళ్ళ యొక్క డ్యూటీలను వదిలేసి పైన మోదీ, అమిత్ షా గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలని బాగా ఇబ్బంది పెట్టి వీళ్ళేదో అక్కడ నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని వేసే ప్రయత్నాలు చేస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే ఈ గవర్నర్ వ్యవస్థ దేనికి, ఎవరి కోసం అని చెప్పేసి ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు చాలామంది. ఎందుకంటే ఒకప్పట్లో ఈ బీజేపీ అధికారంలో రాకముందు గవర్నర్లు అంటే ఏ మాజీ ఐపీఎస్ ఆఫీసర్లో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లో, లేకపోతే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలో ఎవరో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే సీనియర్ లీడర్లు ఉంటారో, ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుచుంటారో, ఎవరైతే మంత్రి పదవులు అనుభవించి ఉంటారో, ఎవరైతే ఇంకా రేపో మాపో ఆ స్థితిలో ఉంటారో వాళ్ళని తీసుకువస్తారు. వాళ్ళకి అనుగుణంగా కూర్చొని పెడతారు. ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారు. అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సినంత కూడా కథ అంతా నడిపిస్తూ ఉంటారు. ఇది సమంజసమైన ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేలుగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి మంచి వ్యక్తులకు గవర్నర్ పదవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమంటే నా సామిరంగా అంతా బీజేపీ నాయకులకి గవర్నర్ పదవులు ఇచ్చేస్తే రాష్ట్రాలంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. ఈ దేశంలో గవర్నర్ వ్యవస్థని తీసి పక్కన పెట్టేయాలా అని చెప్పేసి తప్పు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఈ గవర్నర్ వ్యవస్థల రాష్ట్రానికి, ప్రజలకు ₹10 లాభం లేదు, ఇంకా శాలరీలు బొక్క అని చెప్పేసి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత గవర్నర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలేమిటి? అసెంబ్లీలో తీర్మానం బిల్లులు కూడా గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయరు. అదేందో వింతగా ఉంటుంది.